ఎందుకంటే చాలా తక్కువ మంది తెలుగు సినీ పరిశ్రమలో కానీ లేకపోతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కానీ గాయకుడుగా సంగీత దర్శకుడుగా రెండిటిగా రాణించిన వాళ్ళు కేవలం ఒకే ఒక్కరు, ఆయన మహానుభావుడు గ్రేట్ లెజెండ్ ఘంటసాల గారు. తర్వాత మళ్ళీ మనం ప్రయాణం కనుక చూసుకుంటే మళ్ళీ మీరే లేరు చెప్పండి. బాలుగారు ఒకటో రెండో సరదాలు ఆ సినిమాలు ఏదో ముచ్చటికి చేశారు, ఏదో బాపు గారు అడిగితోటి, దాసనారాయణరావు అడిగితోటి, కన్యాకుమారి ఒకటి, తూర్పిళ్ళి రైలు ఒకటి, అవి మయూరి ఏవో అలాగా వీళ్ళ మీద లెక్కట్టచ్చు బాలుగారు చేసి. తక్కువ ఏ గాయకుడు సంగీతం చేయలేదు. కీరవాణి గారు కూడా ఆయన చాలా గొప్ప సెలబ్రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అండి, ఆస్కర్ వరకు వెళ్ళాడు ఆయన. కానీ ఆయన అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని పాటలు మీలాగా కంప్లీట్ ఆల్బమ్లు 1 to end to end పాటలు అలాగా ఆయన ఏం పాడలేదు. ఆయన బాలు గారితో పాడించుకున్నారు. అందరూ ఎవరు గాయకులు అవైలబుల్గా ఉంటే ఈ రోజు వరకు వాళ్ళ చేత పాడిస్తున్నారు. ఆయన ఒక కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. నేను కూడా చాలా మందికి ఇచ్చాను అవకాశం. నేనేం నా వల్ల 25 సింగర్స్ ఇంట్రొడ్యూస్ అయ్యారు అప్పట్లో. అవును దట్ వే మీరు ఎవరి కడుపు కొట్టలేదు, ఎవరి గొంతు కొట్టలేదు. అంటే మామూలుగా కడుపు మీద కొట్టకండి అంటారు కదా, గొంతు మీద కొట్టలేదు. బాలు గారికి ఉండేది పాపం ఆ అపప్రద, ఆయన ఎవరిని పాడినివ్వట్లేదు, అన్ని పాటలు ఆయనే పాడేస్తున్నారని. కానీ నిజానికి పాపం ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆయన పాడిన తర్వాత ఇంకెవరు పాడినా నచ్చదు. అందుకు ఆ ఫీలింగ్ జనంలో ఉండొచ్చేమో కానీ, అంటే కిట్టన్ వాళ్ళు మాట్లాడొచ్చేమో కానీ ఆయన అంత వెర్సటైల్ సింగర్ ఎవరు లేరండి. బాలుగారు అంత వెర్సటైల్ సింగర్ ఎవరు లేరు. ఏదైనా పాడగలిగే అంత, అంటే ఎక్స్ట్రీమ్స్, అంత టాలెంట్. అప్పట్లో లైవ్ రికార్డింగ్ ఉన్న టైంలో, పంచ్ ఇన్ పంచ్ అవుట్ లేని టైంలో సింగిల్ స్ట్రెచ్లో పాడగలిగే సింగర్స్ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. అలాంటప్పుడు అంత వేరియేషన్స్లో, అంటే ఒక కమెడియన్కి హీరోకి, హీరోలో డిఫరెంట్ హీరోస్కి డిఫరెంట్గా అన్ని రకాలుగా చేశారు కాబట్టి ఆయన తప్ప ఇంకెవరు వద్దు అనే స్థాయికి ఆయన ఎదిగారు. అంత పెద్ద మార్క్ తీసుకొచ్చారు. అంత పెద్ద మార్క్ తెచ్చారు, అంత చెడ్డ పేరు కూడా తెచ్చుకున్నారు. ఇంకెవరికి రానివ్వట్లేదు. ఇన్నోసెంట్ అండి అస్సలు. ఆయనతో పర్సనల్ గా నేను మూవ్ అయ్యాను కాబట్టి నాకు తెలుసు ఆయన ఎంత ఎంకరేజ్ చేస్తారు. అవును సార్. ఎందుకంటే పాప ఆయన ఎవరిని ఇన్ని పాడినివద్దు, వాళ్ళ చేత పాడించొద్దు అనే రోజున చెప్పలేదు. ఇంకా ముఖ్యంగా నాకు పర్సనల్ గా తెలిసి ఆయనకి ట్రాక్లు పాడిన వాళ్ళు ఉంటే కూడా బాగుంది ఆ గొంతు ఉంచండి అని చెప్పిన సందర్భాలు కూడా కోదండపల్లిలో. బట్ వాళ్ళ నిర్మాతలే ఈయన గొంతు వదులుకోలేక ఈయన ఎలా పాడతారో అనే ఆ ఎదురు చూపు ఉంది చూడండి ట్యూన్ చేసిన తర్వాత. ఆ ఎదురు చూపుతోనే వాళ్ళు చాలా అసలు ఉక్కిరి అయిపోతుండేవారు అనమాట. మెయిన్ అంటే ఆయన ఎంత అవసరం అంటే, ఒక ఇన్సిడెంట్ ఆయన చెప్పారు ఒకసారి. సత్యం గారితో ఒక గొడవ అయింది ఈవినింగ్ టైంలో, ఏదో ఒక మాట అయి ఇంకా లైఫ్లో మాట్లాడుకోలేనంత గొడవ అయింది. ఇంకా ఆయనతో ఈయన అసలు పాడే అవకాశం లేదు, పాడే ఇదే లేదు, అంత పెద్ద గొడవ అయింది. నెక్స్ట్ డే సత్యం గారితో రికార్డింగ్ ఉంది. ఆ రికార్డింగ్కి ఇంకా ఈయన వెళ్ళరు అన్నమాట, ఎందుకంటే అంత పెద్ద గొడవ అయింది కాబట్టి. ఈయన వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయి, ఇంకా నేను వెళ్ళను, నేను పాడను అంటే ఎంతమంది బతిమాలినా ఎవరికి ఆయన లొంగలేదు. లాస్ట్కి సత్యం గారే ఫోన్ చేసి, బాలు పాడు బాలు నా పాట. లేదు, మన ఇద్దరు గొడవ అయింది, నేను పాడను అని ఈయన ఫిక్స్డ్గా చాలా గట్టిగా అంటే, నువ్వు పాడకపోతే నా పాట ఏమైపోద్ది అని అంటే మ్యూజిక్ డైరెక్టర్స్కి ఎంత ఇష్టం బాలు గారు. అంత ఇష్టం ఉన్నప్పుడు ఆయన కాకుండా ఇంకొకరు ఎలా వస్తారు? సింపుల్, మీరు చెప్పిందని నేను ఎగ్జాంపుల్ రియల్. ఇంకా ఇమీడియట్ గా ఆ ఒక్క మాట చాలు, ఆ పాట బతకడం కోసం వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ గొడవ అనేది సమస్యపోయింది, పక్కెళ్ళిపోయింది. అండ్ ఈ సాంగ్ దట్ సాంగ్ అలా. ఎగ్జాక్ట్లీ సార్. ఆయన గురించి వెయిట్ చేసి ఆయన ఒకసారి యూఎస్ వెళ్తే 25 పాటలు ఎన్నో అలాగ లాక్ అయిపోయి ఉన్నాయి. నేను అప్పుడు మన మెడ్రాస్ లో ఉన్నా. ఆయన ఇంకోళ్ళ చేత ట్రై చేద్దాం, లేకపోతే ఇంకో గాయకుడి చేత పాడిద్దాం. అప్పుడు నాగూర్బాబు కూడా ఆల్మోస్ట్ లైమ్ లైట్ లోకి వచ్చేసాడు. ఆయన తమిళ్లో మనోగా బాగా పాపులర్ అయి ఉన్నాడు, తమిళ్లో చాలా పాటలు పాడుతున్నాడు.
కనీసం మనతో నాగూర్బాబు చేత చేయిద్దాం పాడిద్దాం అని కూడా మన వాళ్ళు అనుకోలేదు, నిర్మాతలు ఆలోచించలేదు. అవును. బాలు గారు 1 month తర్వాత వస్తే 1 month తర్వాత రికార్డింగ్లు అయ్యాయి. అవును. ఒక్క రోజులో 25 పాటలు ఆయన మ్యూజికల్ చైర్ లాగా అవును. ప్రసాద్ నుంచి విజయ గార్డెన్స్ కి లక్కీగా అవన్నీ దగ్గరే దగ్గరే స్టూడియోలన్నీ చెన్నైలో. ఆ రోజు మధ్యాహ్నం ఆయన లంచ్ కి కూడా వెళ్ళలేదు, నాకు బాగా గుర్తు. విజయ గార్డెన్స్ నుంచి ఏవిఎం నుంచి మళ్ళీ ప్రసాద్ 70mm ఈ మధ్యలోనే తిరుగుతూ రాత్రి 8:30-9 కల్లా 25 పాటలు కంప్లీట్ చేశారండి. ఎంత చెప్పినా తక్కువ ఆయన గురించి. ఎంత చెప్పినా తక్కువ. డిఫరెంట్ ట్యూన్స్, డిఫరెంట్ శృతులు, డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ ఆర్టిస్టులు అన్ని కూడా అసలు ఉఫ్ అని ఊది పారేశారు సాయంత్రానికల్లా. మళ్ళీ ప్రతి పాట ఆయన పాడుతున్నప్పుడు ఇదే నా లైఫ్ లో ఫస్ట్ సాంగ్ అన్నట్టు నేర్చుకుని పాడతారు. అది ఇంకొక ఇది, ఫస్ట్ టైం నేను నా లైఫ్ లో పాడుతున్నాను, ఇది ప్రూవ్ చేసుకోకపోతే నా కెరీర్ లేదు అన్నంత కష్టపడతారు నేర్చుకోవడం. నా కెరీర్ పోతుందేమో అన్నంత భయంతో అంత కష్టపడతారు పాట నేర్చుకునేటప్పుడు. డివోషన్. ఎందుకంటే నాకు బాగా తెలుసు ఆయన ఎలాంటి రచయిత అంటే, ఎంత చిన్నపాటి రచయిత కానీ లేకపోతే కొత్త రచయిత కానీ రాసిన పాటను కూడా ఆయన చక్కగా ఆయన నోట్స్, ఆయన డైరీలో ఆయన స్వహస్తాలతో రాసి వాటికి రాసుకుని అప్పుడు పాడడం 45 minutes ఆయన రికార్డ్ చేసుకుని మొత్తం వింటూ ఆయన ఏవో రాసుకుంటారు పాట ఎలా పాడాలని. 45 minutes ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఆ తర్వాత ఆయన టు ది బెస్ట్ ఆఫ్ మై మెమరీ 45 minutes కూడా ఉండదండి. ఎందుకంటే నాయుడు గారి కుటుంబం సినిమాకి మార్నింగ్ 7-7:30కి ముహూర్తం అయితే ఆయన 7:30కి వచ్చారు. లిరిక్ ఉంది, ఒక్కసారి విన్నారు, ఒకసారి తాళం చూసుకున్నారు. వెంటనే చిత్ర గారు, ఆయన, మన శైలజ గారు, ముగ్గురు, వాళ్ళిద్దరూ ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు. ఈయన వచ్చి జస్ట్ 10 minutes అండి అది విన్నారు, పట్టుకుంటే కట్ చేశారండి. అది కొన్ని సందర్భాల్లో ఉంటుందేమో, బట్ నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ లో మాత్రం నేను ఎన్ని చోట్ల చూశాను, నా దగ్గరే కాదు వేరే చోట్ల కూడా చూశాను. ఆయన పాడుతున్నప్పుడు మాత్రం అది రికార్డ్ చేసుకుని క్యాసెట్ లో పెట్టుకుని రివైండ్ ప్లే చేసుకుని 45 minutes ప్రాక్టీస్ చేస్తారు. ఆ టైంలో ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. అదే ఆ తర్వాత మైక్ ముందుకు వచ్చి పాడడం మొదలు పెడతారు. అవును, అది కూడా ఉంది, మీరు చెప్పింది కూడా కరెక్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.